ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా తోడు నీవయ్య హనుమా మా హనుమా ఆ గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామభక్త హనుమా మా రక్షణీదే వినుమా మమ్మో ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలు కోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలునయ్యా వాయుపుత్ర హనుమ మా వాడకొచ్చే హనుమ రామభక్త హనుమ మా రక్షణీదే హనుమ మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలు కోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలునయ్యా. బంధువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట అహో వాసామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మావేలమ్మంట ఇంటి ముందు ముగ్గులు ఎందుకు పెడతారు? ఏ దేశంలోనూ ఇంటి ముందు ముగ్గు పెట్టేటువంటి సంస్కృతి లేదు. కేవలం మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఇది కనపడుతుంది. ఇంటి ముందు ముగ్గు ఎందుకు పెట్టాలి? మామూలుగా ఏం చెప్తారు? వాస్తు దోషాలు ఉండకూడదు, ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకూడదు అని అనుకుంటే ఇంటి ముందు రోజు కూడా ముంగిట ముగ్గు పెట్టాలిట. ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాలి అంటే ఇంటి ముందర ముగ్గు ఉంటేనే మహాలక్ష్మి లోపలికి వస్తుందిట. దానికి కారణం కూడా ఏమిటి? పూర్వకాలం నుంచి మనకి ఇంటి ముందర కళాపి చల్లుకోవడం, నేల ఉండేది. ఆవు పేడతో కళాపి చల్లి చక్కగా వరిపిండితో ముగ్గులు పెట్టేవాళ్ళు. ఆవు పేడతో చల్లటం వలన ఏం జరుగుతుంది? అక్కడ ఉండేటువంటి క్రిమికీటకాలేవి కూడా లోపలికి రాకుండా అది వాళ్ళ ఆవరణ మొత్తాన్ని కూడా రక్షిస్తుంది. తద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్షణ. ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు పెట్టడం వలన ఆ ముగ్గును అంటే అందులో ఉండేటువంటి బియ్యం పిండిని ఆ చుట్టుపక్కల ఉండేటువంటి క్రిమికీటకాలు, చీమలు అవన్నీ కూడా తినేస్తాయి. కాబట్టి వాటికి ఆహారంగా కూడా వెళుతుంది. చీమలకి బియ్యం పిండి వేస్తే ఒకరోజు కాస్తంత బియ్యం పిండి చక్కెర కానీ బెల్లం కానీ కలిపి బయటపడేస్తే 10,000 మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుందిట. ఇక్కడ ఎంత ఉంది? మనం ముగ్గు వేస్తూ ఉన్నాం. ఆ ముగ్గు వేయటం వల్ల శోభాయమానంగా కనపడుతుంది, ఇంటి ముందు కళకళలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత అవి క్రిమికీటకాలకి ఆహారంగా పోతుంది. సైంటిఫిక్గా తీసేస్తే, ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంటికి దుష్ట శక్తులు లోపలికి రావుట. ఇంకా చెప్పుకోవాలంటే ఎలాంటి ఆత్మలు ఆ ఇంట్లో ప్రవేశించవుట. చాలామంది 2-3 ఇళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బు అవసరం లేకపోయినా, పల్లెటూళ్ళల్లో ఇళ్ళు ఉన్నా, ఒక్కొక్కసారి దానికి ఏమి ధర పలకకపోయినా కూడా
ఇంట్లో ఉంటే దీపం పెట్టుకుంటారండి, ఇంటి ముందర ముగ్గు పెడతారండి అని చెప్పేసి కూడా ఇంట్లో ఎవరైనా ఉండమంటూ ఉంటారు లేదా అతికిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ ఇంట్లో దీపం పెట్టడం, ఆ ఇంటి ముందర ముగ్గు పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు చేరకుండా ఉంటాయి అని. ఏదైనా ఇంట్లో దీపం పెట్టకుండా ఇంటి ముందర ముగ్గు లేకుండా ఉంటే ఇట ఆ ఇంట్లో దుష్ట శక్తుల ఆవాహన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట. ఎవరైనా దుష్ట నక్షత్రం రోజు చనిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ధనిష్ట పంచకాలు లాంటివి వచ్చినప్పుడు కొన్ని నెలల పాటు ఆ ఇంటిని వదిలేయాలి అని చెప్పి ఆ ఇంటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళి ఇంటి ముందర ఆ ఇంటి ముందు ముగ్గు పెట్టకుండా ఉంటారు. అప్పుడు మాత్రమే ఆ ఆత్మలు లోపలికి వస్తాయి అనేటువంటివి కొన్ని నమ్మకాలు. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, ముగ్గు ఎందుకు పెడతారు? ముగ్గు పెట్టడానికి ఏమిటి, పూర్వకాలం నుంచి కూడా ఎవరి ఇంటి ముందరైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షువు వీళ్ళ ఇంట్లో ఏదో పితృకార్యం ఉందేమో, ఈరోజు మనం అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయేవాడుట. పితృతిథి రోజు, మృతతిథి రోజు ఇంటి ముందర ముగ్గు పెట్టరు. బ్రాహ్మలు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే వాకిట్లో ముగ్గు పెట్టుకుంటారు. ఆ ముగ్గును దాటి ఆ పితృదేవతల లోపలికి రారుట. అందుకని ఇంటి ముందర ముగ్గు ఆ రోజు పెట్టరు. అంటే దీని అర్థం ఏమిటి, ఎలాంటి ఆత్మలు కూడా పితృదేవతలు కూడా లోపలికి రాకుండా అది రక్షిస్తుంది, అందుకని ముగ్గు పెడతారు. అంతేకాదు ఆ ముగ్గు కూడా పూర్వకాలం నుంచి పెట్టేటువంటి ముగ్గులు ఏ విధంగా ఉంటాయి, దానిలో గణితం కనిపిస్తుంది, దానిలో అనేక రకాలుగా చక్రాలు కనిపిస్తాయి. అవి ఉండటం వలన అవి దాటుకొని ఎలాంటి శక్తులు కూడా లోపలికి రాకుండా ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు మనకి ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి నిత్యం ఇంటి ముందర ముగ్గు ఉండాలి, గడప మీద ముగ్గు ఉండాలి. అయితే హడావిడిగా ఏదో ఒక చిన్న ముగ్గు వేసేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడైతే మనకి ముగ్గుల పండగ. మామూలుగా ధనుర్మాసం వచ్చినప్పుడు, ధనుర్మాసం అంటే రవి ధనుస్సులోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ మకరంలోకి వచ్చే వరకు ఇది ఖచ్చితంగా ముగ్గుల పండగ మన దేశమంతా. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో మన తెలుగు నాట, అంటే ఇప్పుడంటే 2 రాష్ట్రాలు అనుకోండి, కాకపోతే మనకి తెలుగు నాట మొత్తం కూడా ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ పల్లెటూరికి వెళ్ళినా, ఎక్కడ చూసినా ముగ్గులు. ఆడవాళ్ళు చక్కగా పొద్దున్నే లేచి, ఎంత చలి ఇప్పుడు, అంత చలిని కూడా లెక్క చేయకుండా ఉదయాన్నే లేచి కలాపి చల్లుకొని చక్కగా ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆ ముగ్గులు పెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఒకటి, దుష్టశక్తులు లోపలికి రావు. మరొకటి, క్రిమికీటకాలు లోపలికి రావు. మరొకటి, లక్ష్మీప్రదం, మహాలక్ష్మి అక్కడే నిలువుకుని ఉంటుంది. ఆ ఇంట్లో మహాలక్ష్మి ఆ ఇంటి నుంచి కదలదుట. అంతేకాదు ఆడవాళ్ళకి పొద్దున్నే ఈ శీతాకాలంలో చలికి ముడుచుకొని పడుకోవడం వలన, పొద్దెక్కేదాకా పడుకోవటం వలన అనేక రోగాలు వచ్చేటువంటి అవకాశం. ఇప్పుడేమిటి, తెల్లవారుజామున లేస్తే తెల్లవారుజామున ఉదయకాలంలోట వాతావరణంలో మనకి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందిట. మామూలుగా ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని ఈ రోజుల్లో చాలామంది వాకింగ్లకి పరిగెడుతూ ఉన్నారు. అలా కాకుండా వంగి ముగ్గు వేయటం బాడీకి ఎక్సర్సైజు, అంతేకాకుండా బుర్రకి పదును. ఆడవాళ్ళు అలవోకగా చక్కగా పెద్ద పెద్ద ముగ్గుల్ని పెడుతూ ఉంటారు, చుక్కల ముగ్గుల్ని పెడుతుంటారు. దేని నుంచి దేనికి కలపటం వలన కలిశాల ముగ్గు పెట్టచ్చు, దేని నుంచి దేనికి కలపటం వలన కమలాల ముగ్గు పెట్టవచ్చు, దేని నుంచి దేనికి కలపటం వలన రథం ముగ్గు పెట్టవచ్చు. వాటికి కూడా బోళ్ళని పేర్లు, బోళ్ళని డిజైన్లు, బోళ్ళని కలర్లు. వాళ్ళ మేధస్సుని మాత్రం మెచ్చుకోవాల్సింది. అలవోకగా అలా చుక్కలు పెట్టి చకచకా కలిపేసి ముగ్గులు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా కూర్చుని కింద నేల మీద కూర్చోవడం, వంగి ముగ్గు పెట్టడం వలన బాడీకి ఎక్సర్సైజు, మేధస్సుకి అంటే మెదడుకి మేత లాంటిది. అది చక్కగా ముగ్గులు పెడతారు. అంటే మన బుర్రని కూడా పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. బుర్రకి పదును పెట్టేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా మహాలక్ష్మికి నెలవు, చూడ్డానికి అందం, ఆనందం. ఆ ముగ్గు పెట్టిన తర్వాత కాసేపు అక్కడి నించొని చూస్తే, మనం వీధిలో పెడుతున్నాం అనుకోండి, ఎవరింటి ముందైనా ముగ్గు చూస్తే ఓ నిమిషం ఆగి తేరిపారా చూసి మళ్ళీ వెళ్తాం. మనస్సుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఆ రంగురంగుల అందమైనటువంటి ముగ్గులను చూడడం వలన ఆనందం కలుగుతుంది. లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుంది, ఎంత చక్కగా పెట్టారు అని. అంతేకాకుండా ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఆ ముగ్గులు పెట్టడం నేర్చుకుంటే అదొక సరదాగా ఉంటుంది. నిజానికి సాంప్రదాయాలు పాటించే వాళ్ళు మాత్రమే ముగ్గులు పెట్టడానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో అమ్మాయిలకి ముగ్గు రాదు, చాలామంది అమ్మాయిలకి రాదు. పల్లెటూళ్ళల్లో కానీ, అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి యువత గురించే చెప్తూ ఉన్నాను నేను.
వాళ్ళకి ముగ్గులు పెట్టడం రాదు. అదేమిటండి ఆ కలాపి ఏమిటి, ఆ పేడని ఎవరు ముట్టుకుంటారు, ఆ కింద కూర్చొని నేల మీద కూర్చొని ఆ ముగ్గులు పెట్టడం ఏమిటి, ఇవేవీ రావు. కేవలం నెట్ దగ్గర కూర్చోవడమో, కంప్యూటర్ దగ్గర కూర్చోవడమో, సెల్ ఫోన్ పట్టుకోవడమో, ఇవి తప్ప ఇంకేవీ చేత కావటం లేదు. అంటే మన సంస్కృతిలోని అనేక సాంప్రదాయాల్ని నేటి యువత పోగొట్టుకుంటోంది. ఇవి పాటించడం వలన వీటి వెనుక ఆరోగ్యం ఉంది, వీటి వెనుక ఆధ్యాత్మికత ఉంది, దీని వెనుక ఎక్సర్సైజ్ ఉంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, మెంటల్ ఎక్సర్సైజ్ ఉంది. ఇన్నిటినీ మనం పాటించడం వలన మనకి ఎన్నో కోణాల్లో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి సాంప్రదాయం వెనుక అనేక కోణాల్లో మనకి ఉపయోగం ఉంది. అందుకని వీటిని మనం పోగొట్టుకోకూడదు, వీటిని మనం పాటించాలి. అందుకని వీటిని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ముగ్గుల పండుగ కాబట్టి ముగ్గులకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆధునిక యువత కూడా దీన్ని నేర్చుకోవడం వలన అనేక ఉపయోగాల్ని పొందవచ్చు. ఏ ముగ్గులు ఎక్కడ పెట్టాలి, ఇదేం గోలా, ఏదో ముగ్గు పెడితే సరిపోలేదు అనుకోకండి. దీనికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. ఏ ముగ్గు అంటే ఆ ముగ్గు, ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. ఎందుకు అంటే చాలామంది నేను చూశాను, ఇంటి ముందర ముగ్గులు పెట్టడమే కాదు, ఇళ్లల్లో కూడా పెయింట్ వేసి ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా మరి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ శివలింగాల ముగ్గులు పెట్టడం, తర్వాత దేవత బొమ్మల ముగ్గులు పెట్టడం, శ్రీచక్రం వేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మాకు వచ్చు సుమా అని ఎక్కడంటే అక్కడ ఆ ముగ్గులు పెడితే దాన్ని తొక్కి కదా మనం నడుస్తూ ఉంటాం. మరి అలా శివలింగాల ముగ్గులు ఇంటి ముందర గుమ్మంలో పెట్టుకుని వాటిని మనం తొక్కచ్చా? తొక్కకూడదు. మరి పెయింట్తో పెట్టుకున్నప్పుడు, ఇవాళ మామూలు పిండితో పెట్టామంటే తొక్కకుండా ఒకరోజు ఉండగలేమేమో, కానీ పెయింట్తో వేస్తే నిత్యం కూడా తొక్కకుండా ఉంటామా? ఇంటికి వచ్చేవాడు తొక్కకుండా ఉంటారా? అందరికీ ఆ ముగ్గు తొక్కకుండా రండి అని మనం అస్తమానం చెప్పగలమా? అందుకని శివలింగాల ముగ్గులు కానీ, దేవతా బొమ్మలు ఉన్నటువంటి ముగ్గులు కానీ, అలాంటి ముగ్గులు ఇవి కూడా శ్రీచక్రం లాంటివి కానీ, ఏవైనా చక్రాలు కానీ, అలాంటి ముగ్గులు మాత్రం గుమ్మంలో అందరూ తొక్కే చోట కానీ, ఇంట్లో అందరూ తొక్కే చోట కానీ వేయకూడదు. అసలు దేవుడి దగ్గర ఏ ముగ్గు వేయాలి? నిత్యం కూడా అసలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో విశేషంగా దేవి భాగవతంలో మనకి కనిపిస్తుంది. ఏ వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా ఇంట్లో దేవుడి ముందర, తులసిమ్మ ముందర, విష్ణుమూర్తి ముందర, అమ్మవారి ముందర నిత్యం బియ్యం పిండితో ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు సౌభాగ్యం ఉంటుందిట. అమ్మవారి ఆశీర్వచనం వలన, విష్ణుమూర్తి ఆశీర్వచనం వలన వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుందిట. అందుకని మామూలుగా కూడా మనం దేవుడి దగ్గర ముగ్గు పెట్టి దీపారాధన చేస్తాం. ఆ ముగ్గు మీద పీట పెట్టి, పీట మీద ముగ్గు వేసి దాని మీద దీపారాధన చేస్తాం. దేవుడి ముందు ముగ్గు పెడతాం. మనం తప్పకుండా దేవుడి గదిలో ముగ్గు పెడతాం. ఇంటి ముందర ముగ్గు పెట్టడమే కాకుండా మనం పూజలు చేసేప్పుడు కూడా ముగ్గులు పెడుతూ ఉంటాం. హోమగుండానికి కూడా చుట్టూ ముగ్గు పెట్టి అలంకరిస్తాం. పొయ్యి వేసినప్పుడు పూర్వకాలం మట్టి పొయ్యిలు ఉండేవి కదా, పొయ్యి అలికిన తర్వాత దాని దగ్గర ముగ్గు వేసేవాళ్ళు. అంటే శుభకరమైనటువంటిది ముగ్గు అని. అయితే దేవుడి దగ్గర ఎలాంటి ముగ్గులు వేయాలి? అష్టదళ పద్మం తప్పనిసరిగా వేయాలి. దాని పక్కన శంఖం చక్రం వేయాలి. గోపాదుకల ముద్రలు వేయాలి. గోపాదుకలు అంటే గోవు నడిస్తే ఎలాంటి ముద్రలు పడతాయో అలాంటి ముద్రల్ని బియ్యం పిండితో వేయాలి. అంతేకాదు, మనకి ప్రత్యేకంగా హవనాలు చేస్తున్నప్పుడు, యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు, ఇంట్లో చండీ పారాయణలు చేస్తున్నప్పుడు అలాంటప్పుడు సర్వతోభద్ర అనేటువంటి ముగ్గుని వేస్తారు. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి గళ్ళు ఉంటాయి. దానికి ప్రత్యేకమైనటువంటి రంగుల్ని కూడా వేస్తారు. దాన్ని సర్వతోభద్ర అంటారు. మామూలుగా మనకి మహాలక్ష్మి నామాల్లో కూడా కనిపిస్తుంది. సర్వతోభద్ర అనేటువంటి దానిలో ఆవిడ ఉంటుందని, ఆవిడ స్వరూపమని, అంటే మహాలక్ష్మి స్వరూపంగా దాన్ని చెప్తారు. ఆ ముగ్గు వేసి అక్కడ కలశాన్ని పెట్టి అక్కడ పూజ చేస్తారు. అందుకని అలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా బ్రాహ్మలు సర్వతోభద్రను వేస్తూ ఉంటారు. శంఖం చక్రం, అదేవిధంగా అష్టదళ పద్మం, గోపాదుకల ముద్రలు తప్పనిసరిగా దేవుడి దగ్గర నిత్యం కూడా మనం దీపారాధన చేసేటువంటి పీట మీద, అభిషేకం చేసేటువంటి పీట మీద, లేదా దేవుడి ముందర, దేవుడి గదిలో ఇలాంటి ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాం. అంతేకాదు తులసమ్మ ముందర కూడా ఇలాంటి ముగ్గులు మనం పెట్టుకుంటూ ఉంటాం. వ్రతాలు చేయడానికి కానీ, నదీ తీరానికి వెళ్ళి దీపారాధన చేసినప్పుడు కూడా ఇలాంటి ముగ్గులు మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇంటి ముందర పెట్టేటువంటి ముగ్గులు ఏ విధంగా ఉండాలి? శుభకార్యాల్లో పెట్టేటువంటి ముగ్గులు ఏ విధంగా ఉండాలి? మామూలుగా ముగ్గులు ఏ ఏ సందర్భాల్లో మనం పెడతాం? ఒక పెళ్ళి జరిగింది, వధూవరులకి బంతి భోజనం పెడుతూ ఉన్నారు అంటే వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళు తినేటువంటి కంచాల కింద, విస్తళ్ళ కింద వాళ్ళ చుట్టూ కూడా ముగ్గులు పెడతారు.
ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, విందు భోజనం చేస్తామంటే వాళ్ళకి వేసేటువంటి విస్తరణ చుట్టూ కూడా ముగ్గులు పెడతారు. అంటే ఒక శుభకరమైనటువంటిది అని ఇంటి ముందు ముగ్గులు పెడతారు. ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా పసుపు కలిపినటువంటి పిండితో ముగ్గులు వేస్తూ ఉంటారు. నిత్యం కాదు, పెళ్లి సందర్భం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కాస్తంత పసుపు కలిపి ముగ్గు వేస్తారు, లేదా ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ పెడతారు. ఇప్పుడు కూడా మనకి సంక్రాంతి ముగ్గుల్లో తప్పనిసరిగా ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు బియ్యం పిండితో వేసి మధ్యలో పసుపు కుంకుమ పెట్టి చిక్కుడుకాయలు, తర్వాత బియ్యము, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పువ్వులు ఇలాంటివన్నీ కూడా ముగ్గు మధ్యలో పెడతారు. ఎందుకంటే ఒక మహాలక్ష్మిలాగా ఆ మధ్యలో ఉండేటువంటి గొబ్బిళ్ళని అమ్మవారి స్వరూపంగా గోమయాన్ని గౌరీదేవిగా పూజించడం దీనికి సాంప్రదాయం. అందుకని అక్కడ తప్పనిసరిగా గోమయంతో గొబ్బిళ్ళు చేసి ఆ గొబ్బిళ్ళ మీద పసుపు కుంకుమ పెట్టి బియ్యం పిండితో అలంకారం చేసి దానిపైన ఒక పువ్వు పెట్టి, ఈ కొత్త బియ్యం వేయటం ఎందుకు, కొత్త పంట ఊర్లలో కొత్త పంట వస్తుంది కదా, మరి క్రిమికీటకాల కోసం కూడా వెయ్యాలి కాబట్టి అక్కడ చిక్కుడుకాయలు, రేగుపళ్ళు, కొత్త బియ్యం కూడా దాని చుట్టూ వేసి దాని చుట్టూ తిరిగి పాటలు పాడి నమస్కారాలు చేస్తూ ఉంటారు. అక్కడ వేసుకునేటువంటి ముగ్గులన్నీ ఏ విధంగా ఉండాలి, గీతలతో చేసేటువంటి పీటల ముగ్గులు కానీ, చుక్కలతో పెట్టేటువంటి అనేక రకాల పద్మాలు, తీగలు, పువ్వులు, కాయలు, రకరకాల ముగ్గులు, కలశాలు ఇలాంటివన్నీ కూడా మనం ఇంటి ముందు ముగ్గింట్లో పెట్టుకోవచ్చు. గోపూజ చేసినప్పుడు ప్రత్యేకంగా ముగ్గు పెట్టుకోవాలి. నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ముగ్గు పెట్టి దీపం పెట్టాలి. అంటే ఒడ్డు మీద దీపం పెడతారు, నదిలో దీపం వదులుతారు. ఒడ్డు మీద పెట్టినప్పుడు కూడా అక్కడ అష్టదళ పద్మం వేసుకుని ఆ తర్వాత అక్కడ పసుపు కుంకుమ పెట్టి దాని మీద దీపారాధన చేయాలి. ఆ విధంగా దీపాలు పెట్టేప్పుడు దీపం కింద ముగ్గు పెట్టాలి అనేటువంటిది మన సాంప్రదాయం. ఇలాంటి సమయంలో సంక్రాంతి ముగ్గుల్లో ముగ్గు పిండి కాస్త బియ్యం పిండి కూడా కలిపితే చూడ్డానికి నదురుగా తెల్లగా కనపడుతుంది. దానిలోని బియ్యం పిండిని క్రిమికీటకాలు తినేస్తాయి. అందుకని ఆ విధంగా బియ్యం పిండి కలిపి ముగ్గు పెట్టుకోవడం విశేషం. ఇలాంటి నియమాలన్నీ అందరూ పాటించడం వల్ల శుభకరంగా ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉంటుంది, దోషం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మన వాళ్ళు రథం ముగ్గు పెడుతూ ఉంటారు. కనుమ పండగ రోజు ప్రత్యేకంగా రథం ముగ్గు పెడతారు. దీని మీద మనకి అనేక కార్టూన్స్ కూడా వస్తూ ఉంటాయి. దాన్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదేమిటంటే 7 గుర్రాల రథం మీద వస్తున్నట్టుగా రథం ముగ్గును పెడతారు. పైన ఒక జెండాను పెడతారు. ఆ రథం నడపడానికి ఒక తాడును పెట్టినట్టుగా కూడా ముగ్గు వేస్తారు. అలా 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 ప్రతి ఇంటి ముందర వేస్తూ వీధంతా కూడా ఎక్కడ చూసినా కూడా మనకి రథం ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఈ రథం ముగ్గు పెట్టడానికి కారణం ఏమిటి, రథం ముగ్గును ఏ విధంగా పెట్టాలి అంటే మనం నోటితో చెప్తే అది వేసేది కాదు, చూసి వేయవలసిందే. కాకపోతే రథం ముగ్గును ఎందుకు వేయాలి, దీనికి ఉండేటువంటి రథం, ఎవరి రథాన్ని మనం వేస్తున్నాం, రథం ముగ్గుకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. ఏమిటి మనకి మకర సంక్రాంతి అంటే ఇది మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మనం మకర సంక్రాంతి చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఆ మరుసటి రోజు ఏమిటంటే సూర్యుడు మనకి జ్యోతిషాస్త్ర రీత్యా అంటే ఎంత సైన్స్ కానీ ఎంత శాస్త్రం కానీ మనం చేసే ప్రతి పనిలో ఇమిడి ఉంది అనేటువంటిది రథం ముగ్గు చూస్తే మనకు అర్థమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. తర్వాత సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పటి నుంచి మనకి పగలు కాలంలో తీవ్రత, ఎండ తీవ్రత కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చిన తర్వాత మకర రాశిలోకి వచ్చిన తర్వాత మనకి ఉచ్చస్థితికి ఆరోహణలో ఉంటాడు. జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పుకోవాలి అంటే ఆరోహణ క్రమంలో వెడుతూ ఉంటాడు. అందుకని పగలి కాలంలో ఇక్కడ మనకి ఉత్తరాయణమని, తర్వాత సూర్యుడి తీవ్రత పెరగటం ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఉత్తరాయణం వచ్చింది, సూర్యుడు మనకి ఆరోహణ క్రమంలో ఉచ్చస్థితికి వెడుతూ ఉన్నాడు, మీ ఇంటికి ముందుకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని సూర్య గమనానికి సంకేతంగా మనకి కనిపిస్తుంది ఏ రథం ముగ్గు. అంటే ఆ రోజు మనం సూర్యారాధన కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి ఒక సంకేతంలాగా కనిపిస్తుంది. అంటే అందరికీ ఈ విషయం తెలియదు కదా, జ్యోతిష్శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, పూర్వీకులకు తెలుస్తుంది. ఆధునిక యువతకి ఈ విషయం తెలియదు. రథం ముగ్గు ఎందుకు వేస్తున్నారు, కనుమ పండుగ రోజు వేయాలి. ఎందుకు వేయాలి కనుమ పండుగ రోజే, ముందే ఎందుకు వేయకూడదు అంటే మనకి మకర సంక్రాంతి రోజు, సంక్రమణం రోజు మకర రాశిలోకి సూర్యుడు వచ్చిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే సూర్యగమనం ఇటువైపు ఉంది అనేటువంటి సంకేతంగా మరుసటి రోజు మనం రథం ముగ్గును వేసుకుంటూ ఉంటాం. అంటే ఈ విషయాన్ని ఆధునిక యువత కూడా గమనించాలి.
తప్పనిసరిగా రథం ముగ్గుని ఆ రోజు వేస్తారు. ఎందుకంటే మరుసటి రోజే కనుమ పండగ, అంటే మకర సంక్రాంతి తెల్లవారి మనకి కనుమ పండగ. అది కూడా ఏ విధంగా వేయాలి, ఎటువైపు ముఖం ఉండాలి రథానికి అంటే తూర్పుకు వెడుతున్నట్టుగా మనకి ఉండాలి. ముగ్గు ఎప్పుడు కూడా అందరి ఇళ్లలో ఎటువైపు నుంచి ముగ్గు వేసుకోవాలి అంటే వాళ్ళ ఇంటికి అభిముఖంగా వేస్తూ ఉంటారు. అలా కాకుండా రథం ముగ్గు సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పున ఉదయిస్తూ ఉంటాడు, తూర్పు నుంచి మనకి పడమరకి వస్తూ ఉంటాడు. అలా తూర్పు వైపుగా అభిముఖం ఉన్నట్టుగా ముగ్గు వేస్తే విశేషం. దక్షిణాభిముఖంగా మీరు వేయకండి. ఇవాల్టి మంత్రం సర్వతో భద్రాయై నమః. భద్ర అంటే మనను రక్షించేది, భద్రం చేసేది, మనని రక్షించేది అనేటువంటి అర్థం. సర్వతో భద్ర అంటే సర్వ అంటే అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా మనని రక్షించేటువంటిది అని అర్థం. సర్వతో భద్రాయ నమః అనేటువంటి నామాన్ని తలుచుకుని మహాలక్ష్మిని మనం స్మరించటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహంతో మనకి అన్ని కోణాల్లో కూడా రక్షణ లభిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.